నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. పిరికితనానికి మించిన మహాపాపం ఇంకొకటి లేదు. ఒక దెబ్బ తింటే రెట్టింపు ఆవేశంతో 10 దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకుంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు, కానీ పోరాడటం అవసరం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, జూన్ 18, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:48 చంద్రోదయం మధ్యాహ్నం 3:34 చంద్రాస్తమయం తెల్లవారుజామున 3:04 తిథి ఏకాదశి ఉదయం 6:25 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 3:46 వరకు, తదుపరి విశాఖ. కరణము విష్టి ఉదయం 6:25 వరకు, తదుపరి భవ. సాయంత్రం 6:57 వరకు, తదుపరి బాలవ. యోగము శివము రాత్రి 9:27 వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:33 నుండి 5:10 వరకు. యమగండం ఉదయం 9:01 నుండి 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:17 నుండి 1:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:14 వరకు. తిరిగి రాత్రి 11:11 నుండి 11:55 వరకు. వర్జ్యం రాత్రి 9:52 నుండి 11:34 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. అమృత గడియలు ఉదయం 6:22 నుండి 8:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:43 వరకు. జూన్ 18 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి ఉదయం 6:25 వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఏకాదశి తిథి ఉన్నంతసేపు విష్టీకరణం ఉంటుంది కాబట్టి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు గాని విశాఖ నక్షత్రం ద్వాదశి తిథి మంగళవారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మధ్యాహ్నం 3:56 నుండి బుధవారం ఉదయం 5:45 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏదైనా ఒక మంచి పని లేదా చెడ్డ పని చేసినట్లయితే మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలోను, చంద్రుడు తులారాశిలోనూ ఉంటారు. ఈరోజు ఉత్తరం వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి పౌరాణిక గాథ ప్రకారం పాండవులలో 2వ వాడైన భీమునికి ఆకలెక్కువ. ఒక్క పూట కూడా భోజనం చేయకుండా ఉండలేని భోజన ప్రియుడు భీముడు. ఒకసారి వ్యాస మహర్షితో భీముడు తన తల్లి, సోదరులు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారని, తాను నెలలో 2 రోజులు ఉపవాసం ఉండలేనని, మోక్షాన్ని పొందడానికి సంవత్సరంలో ఒక్కరోజు చేసే ఉపవాసం అయితే చేయగలనని, అలాంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ప్రాధేయపడతాడు. అప్పుడు వ్యాసుడు, జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు ఆహారం మాత్రమే కాకుండా
కనీసం జలం కూడా తీసుకోకుండా నిష్టగా ఉపవాసం చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం ఇతర దానాలు విరివిగా చేస్తే మోక్షం లభిస్తుందని చెబుతాడు. వ్యాసుని సలహా మేరకు భీముడు నీరు అంటే జలం కూడా తాగకుండా కఠిన ఉపవాసం చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం ఇతర దానాలు చేసి సంతుష్టపరిచి మోక్షాన్ని పొందాడు. అందుకే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని, భీముని ఏకాదశి అని, పాండవ ఏకాదశి అని అంటారు. నిన్న మీమడిగిన ప్రశ్నకు సమాధానం. రావణుడు ఋషి పులస్త్యుడు వంశం నుండి వచ్చాడు. ఈరోజు ప్రశ్న: వీరిలో ఎవరు సీత చెల్లెలు కాదు? మాండవి, ఊర్మిళ, సుమిత్ర, శృతకీర్తి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ద్వేషభావం వదిలేసి శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. వృషభ రాశి: బంధువుల ఆరోగ్యంపై భరోసా కలుగుతుంది. మిథున రాశి: సన్నిహితులతో మీ సంబంధ బాంధవ్యాలు మరింత మెరుగుపరుచుకుంటారు. కర్కాటక రాశి: మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సింహరాశి: ప్రముఖ వ్యక్తులు మీకు అన్ని సమయాల్లోనూ అండగా నిలుస్తారు. కన్య రాశి: ఆదాయం మరింత పెరిగి అవసరాలకు లోటు లేకుండా గడిచిపోతుంది. తులారాశి: బంధువులతో గొడవలు రావడంతో మనస్తాపం చెందుతారు. వృశ్చిక రాశి: మీ అంచనాలు తప్పి మరింత నిరుత్సాహం చెందుతారు. ధనుస్సు రాశి: ఉద్యోగుల ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మకర రాశి: నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుంభరాశి: మీలో దాగిన నైపుణ్యత, నేర్పరితనం వెలుగులోకి వస్తాయి. మీనరాశి: అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలను దాటివేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.